మీటింగ్ మధ్యాహ్నం వరకు చాలు, మనం అక్కడికి వెళ్ళాలి. ఎలక్షన్లు వస్తున్నాయి కదా. పదండి ఏయ్, అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఏదో ఒక నక్సల్ చనిపోయాడనే పంచాయతీకి లేవా? మనకి చాలా విషయాలు ఉన్నాయి కదా చూసుకోవడానికి. అవును, వారికి అనే ఎకరం పొలంలో కాలువగట్టు జరపాలి కదా. కుంజప్పన్ అనే వాళ్ళ మరదలకి ఇల్లు కావాలి కదా. అవును, ఖచ్చితంగా. ఇంకా ప్రెసిడెంట్ గారి వార్డులో డ్రైనేజ్ కాలువలు, నీనాక వాళ్ళ తోటలో ఆడవాళ్ళని పెట్టి ఎలుకల్ని తరవాలి కదా. ఇంకా నాకు యశోదక్క వాళ్ళ కూతురు కోసం నిధి అడిగాను. ఇంకా నీళ్లకు వచ్చిన డబ్బుల్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇంకా లీఫ్ క్యాంప్ లో మిగతా ఉన్న వస్తువుల్ని ఏలం వేయాలి. మంచినీళ్లు, మరుగుదొడ్లు ఇవన్నీ ఎవరు చూసుకుంటారు? చాలా బాగా మాట్లాడేస్తుంది. ఇదంతా నేనే చెప్పాలనుకున్నాను. ఈసారైనా మన యశోదక్క వాళ్ళ పాప ట్రీట్మెంట్ ఫండ్ పాస్ చేయాలి. ఆ పెటిషన్ మీ టేబుల్ మీదకి వచ్చి చాలా రోజులైంది. దానికి ఇక్కడ అంత డబ్బు లేదు. వాళ్ళతో పాటు వెళ్ళి రోడ్డు మీద ఏదైనా కచేరీ చేయమని, అది కూడా పంచాయతీ మీద పెట్టకండి. మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఒక పసిబిడ్డ విషయం కదా సార్. సునందా, నా వాటిలో నువ్వు తల దొరుచుకో, అర్థమైందా?